హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్ బ్లాగ్స్. సో ఈరోజు బ్లాగ్లో నా డైలీ మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. యాజ్ యూజువలీ ఇవాళ మార్నింగే లేచి కొద్దిగా ఎర్లీగా ఫ్రెష్ అయిపోయి పిల్లలకి ఇంకా లంచ్ బాక్స్ ఏంటంటే ఇవాళ వాళ్ళతోనే పంపించేద్దాం అనుకున్నాను. రైస్ వండుతున్నాను అనమాట. సో అందుకనే ఇంకా వాళ్ళతో పంపిద్దామని చెప్పేసి కొద్దిగా ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా కిందనైతే వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. చేశాక ఇంకా పైకి వచ్చానమాట. నిన్న ఆరబెట్టిన బట్టలన్నీ కూడా తీసుకొని వెళ్ళి కిందకి ఫోల్డింగ్స్ చేసుకుందామని చెప్పేసి ఆ తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా నా కిచెన్లో చిన్న చిన్న డెకోర్స్ చేసుకోవడం, చేంజెస్ చేసుకోవడం అలవాటే కదా నాకు. ఇంకా పైకి ఫ్లవర్స్ కోస్తాము అని చెప్పేసి వచ్చానమాట. ఈ లోపల ఇంకా మా హస్బెండ్ కూడా పైకి వచ్చారు, వాటరింగ్ చేస్తున్నారు తను. నాకైతే ఇంకా పువ్వులు కొయ్యాలంటే మనసు రావట్లేదనమాట. బాగా వస్తున్నాయి పువ్వులు ఇప్పుడు. కాకపోతే హైబ్రిడ్ ఫ్లవర్స్ లాస్ట్ టైం అంతా కూడా రాలేదు. ఇప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాయి. కొద్దిగా కలర్ అనేది షేడ్ అయిపోయి వాడిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట. అండ్ ఈ మొక్క పెట్టాను కదా, ఈ మొక్క మామూలుగా చిన్న కటింగ్ పెట్టాను. ఇప్పుడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇది పాదు ఏ పాదో తెలియదు నాకు, అదంతలో అదే వచ్చిందనమాట. ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, చూడడానికి బాగుంది. ఇంకా టమాటా మొక్కలు ఏం చేశానంటే ఎక్కువ ఉండడం వల్ల కాయలు నిలబడట్లేదేమో అనుకొని చెప్పి కాస్త అయితే తీసేసానమాట. ఒక 4-5 మొక్కలే ఉంచాను. అవి ఉంచాక చిన్న చిన్నగా అయితే కాయలు నిలబడుతున్నాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇలా పైకి వచ్చేటప్పుడే ఇంకా నేను ఇలాగ ఏవైనా పండిపోయిన ఆకులున్నా లేదంటే గడ్డి ఏదైనా ఉందా అన్నీ కూడా తీసి పడేస్తానమాట. హైబ్రిడ్ ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి మందారాలు అయితే. ఇదిగోండి ఇలా అయితే కలర్ చేంజ్ అయిపోతుందన్నమాట. ఆ తర్వాత మల్లెపూలు కూడా ఇప్పుడు అన్సీజన్ అయినా చాలా బాగా వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి ఫ్లవర్స్. సో ఇంకా కిందకు వచ్చానమాట. ఇంకా కిచెన్లో చిన్న డెకార్ చేసుకుందాం అనుకుంటున్నాను. డెకోర్ చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే నీట్గా చేసుకోవచ్చు. ఉర్లీస్ అనేవి ఏమి కూడా నెసెసిటీ కాదు. ఇలా చిన్న చిన్న కార్నర్స్ క్రియేట్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను. ఒక్కొక్క రోజు మట్టి గ్లాస్లో పెడుతూ ఉంటాను, ఒక్కొక్క రోజు చిన్న మట్టి బిందెలు వస్తాయి కదా, దానికి డెకోర్ చేసి దాంతో పెడుతూ ఉంటాను. ఒక్కొక్క రోజు గ్లాస్ జార్స్లో పెడుతూ ఉంటాను. మీరు చూసారు కదా, చిన్న మార్బుల్తో ఉర్లి ఉంది, దాంట్లో పెడుతూ ఉంటాను. అలా మన ఇష్టం వచ్చిన వాటితో మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇవాళ నా దగ్గర చాలా రోజుల నుంచి మ్యారేజ్కి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, అది బాగుంది అని చెప్పేసి ఇంకా అదే ఇవాళ ఉర్లీలాగా డెకార్ చేశానమాట. మనకి ఇంట్లో పూసిన పువ్వులతో ఇలా డెకార్ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకైతే. ఆ తర్వాత ఇంకా చిన్న క్యాండిల్ అనేది కంపల్సరీ అనమాట. ఈ 13 days ఇంట్లో దీపాలు కానీ క్యాండిల్స్ కానీ యూస్ చేయలేదు కదా. సో ఇవాళ ఏంటంటే ప్రశాంతంగా చిన్న క్యాండిల్ ఒకటి వెలిగించుకున్నాను అనమాట. అయితే యాజ్ ఏ డెకార్ పర్పస్ కింద వెలిగించుకున్నాను, పూజలు అయితే లేవు కదా. ఇంకా చూసారు కదా, ఆ కార్నర్ అంతా కూడా చాలా నీట్గా అందంగా మంచి పాజిటివ్ వైబ్స్ అనమాట. వేళంతా కూడా మంచి ఫ్రెష్ మైండ్తో వర్క్ చేస్తాను నేనైతే. ఇలాగా నచ్చినవి చిన్న చిన్న డెకార్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తానన్నమాట కిచెన్లో ఉన్నంతసేపు. ఆ తర్వాత ఇంకా చిన్న చేంజెస్ చేద్దాము అనిపించింది, ఎందుకంటే ఇవాళ లంచ్ బాక్స్ ఎర్లీగా ప్రిపేర్ చేసేసాను కదా, అందుకని ఇంకొద్దిగా చేంజెస్ చేస్తున్నాను. ఇక్కడ విండో దగ్గర ఉండేవి కదా, అవి తీసుకొచ్చి ఆ డెకార్ అక్కడ పెట్టాను అనమాట, హ్యాంగ్ చేశాను. ఆ తర్వాత ఈ పైన నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం కదా, సో ఈ పైన కూడా ఇలాగ చిన్న చిన్నగా ప్లాంట్స్ అనేవి పెట్టి డెకార్ చేసుకున్నాను అనమాట. మా కిచెన్ అంతా చిన్న మినీ ఫారెస్ట్లా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ ప్లాంట్స్ అయితే పెట్టుకుంటానన్నమాట, ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే లైవ్ ప్లాంట్స్ పెట్టుకుంటే మనకి ప్యూరిఫై అవుతుంది ఎయిర్ కూడా, అండ్ లుక్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో అందుకనే నాకు చాలా ఇష్టం ఇవి. నాకు అక్కడ క్వార్టర్లో ఉండేటప్పుడు అలవాటు అయిపోయిందనమాట, ఎందుకంటే అక్కడ ఫ్లవర్స్ దొరికేవే కాదు, ఇలాగ ఆకులతోనే డెకార్ చేసుకునేదాన్ని అనమాట. సో ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా అదే అలవాటు అయిపోయి ఇంకా అన్నీ కూడా ప్లాంట్సే పెట్టుకుంటాను మ్యాక్సిమం. ఆ తర్వాత వేళ ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కదా ఇంట్లోకి, ఇంకా మనకి డైలీ లంచ్ బాక్సెస్ అనేవి కంపల్సరీ కాబట్టి ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఉన్నారు కదా, కొంచెం నాన్ వెజ్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంట్లో. అందుకనే ఇంకా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒకసారి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే మనకి 1 week వరకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే మాత్రం 1 month 20 days వరకు మాత్రం అలా ఉంచనన్నమాట స్టోర్ చేసి. ఒక 5 to 6 days వరకు, 1 week బిలో వరకే యూస్ చేస్తానన్నమాట గ్రైండ్ చేసినవి. తర్వాత
మళ్ళీ మనకి యాజ్ యూజువల్ సండే వస్తూనే ఉంటుంది. ఎవ్రీ సండే నేనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాననమాట. కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల ఈ 6 డేస్‌లో మనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు బాగా హెల్ప్‌ఫుల్ అవుతది. కంగారు లేకుండా చక్కగా అన్ని రెసిపీస్‌లోకి యూజ్ చేసింది ఏంటంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కాబట్టి కంపల్సరీ ఇలా అయితే చేసి ఉంచుకుంటే మంచిది. ఇంకా దీంట్లో నేను జీరా కానీ ఏం కానీ యాడ్ చేయననమాట. ఓన్లీ ఈ 2 ఎందుకంటే కొన్ని కొన్ని రెసిపీస్కి పడుతుంది, కొన్ని కొన్ని రెసిపీస్కి అది పట్టదు కదా. అండ్ పౌడర్స్ అన్నీ కూడా నేను ఒకేసారి మ్యాక్సిమం చేయించేసుకుంటాను. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ మోతాదులో చేయించుకునేదాన్ని అనమాట. కొద్ది కొద్దిగా అయితే ఇంట్లో నేను ఎప్పుడు చేసుకోలేదు. ఎందుకంటే మేము బయట ఉండేవాళ్ళం కదా, 1 కిలో అలా చేసుకునేదాన్ని అనమాట. సో అవన్నీ కూడా ఇంకా ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి. ఒక జీరా పౌడర్ ఒక్కటే ఫినిష్ అయిపోయింది, అది కూడా చేసుకోవాలి. ఆ తర్వాత చూసారు కదా, కొద్దిగా లిడ్ అనేది ఎప్పుడైనా సరే మనకి మంచి గ్లాస్ జార్ పెట్టి తీసుకొని లిడ్ అనేది కొంచెం టైట్గా ఉంటే బాగుంటుందన్నమాట, స్మెల్ అనేది బయటికి రాదు. ఆ తర్వాత ఇవాళ ఏంటంటే ఇంకా మటన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ నేను ఎగ్ రైస్ చేసేసి పెట్టేశాను అనమాట. సో హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కదా, మటన్ తీసుకుని వచ్చారు, మటన్ చేద్దాం అనుకుంటున్నాను. మటన్ సింపుల్గా చేస్తానన్నమాట. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. ఇవాళ ఎలా చేస్తానంటే, ఇక్కడ చూసారు కదా, మటన్కి ఎప్పుడైనా సరే కొద్దిగా మనకి గ్రేవీ బాగుండాలి అనుకుంటే టమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే కొద్దిగా ఎక్కువనే పడతాయి. ఇది 750 గ్రామ్స్ అండి మటన్. సో దానికి నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, అదే జార్లో కొద్దిగా పేస్ట్ అనేది తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ ఉంచేసుకున్నాను. ఆ తర్వాత దీంట్లో కొద్దిగా గసగసాలు వేస్తున్నాను. గసగసాలు ధనియాలు వేస్తే చాలా బాగుంటుంది. అయితే ధనియా అనేది నేను పౌడర్ ఉందన్నమాట, అది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా హోల్ స్పైసెస్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసేసి దాంట్లోనే నీట్గా గ్రైండ్ చేసేస్తాను. వేసుకుంటే దీంట్లో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ స్కిప్ చేశాను అనమాట, అవేళ వేయలేదు. సో ఇవన్నీ వేసేసి ఒక ఫైన్ పేస్ట్ అనేది రెడీ చేసుకుంటాను. అండ్ టమాటోస్ కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తాను అనమాట. ఒక్కొక్కసారి పోపులో వేస్తాను, ఫస్ట్ అంటే ఫ్రై చేస్తాం కదా ఆనియన్స్, అవిని దాంట్లో కూడా వేస్తానన్నమాట. ఈరోజు ఏంటంటే డైరెక్ట్గా దీంట్లో మసాలా వేసేస్తున్నాను, ఇంకా పౌడర్ అనేది యాడ్ చేయను. మనకి ఎప్పుడైనా పౌడర్ వేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుంది, అండ్ ఇలాగ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకున్న టేస్ట్ వేరేగా ఉంటుంది. సో అందుకని ఈవేళ ఇంకా దీంట్లోనే పేస్ట్ అనేది చేసేస్తున్నాను అనమాట. దీనికోసం ఫస్ట్ నేను కొద్దిగా కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ ఏంటంటే మనకి తొందరగా ఉడుకుతుందన్నమాట. వేరే బాండీలు ఏమైనా పెట్టుకుంటే మనకి దాంట్లో కొద్దిగా అంటుకుంటుంది, ఇలాగ అలాగా ఉంటుంది. బట్ కుక్కర్లో ఏంటంటే మనకి బాగా హీట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది, తొందరగా ఉడకడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మటన్ ఎప్పుడు కూడా నేను ఇలాగ కుక్కర్లోనే పెడతాను. అయితే విజిల్ మాత్రం పెట్టాను అనమాట, ఓన్లీ వెజిల్ ఒక్కటే యూజ్ చేస్తాను. ఇక తర్వాత మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఏదైనా సరే వంట చేసినప్పుడు గరిటె ఉంటుంది కదా, ఆ గరిటె అనేది ఒక ప్లేట్లో ప్లేస్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. మనకి పని అనేది ఎక్సెస్ అవ్వదు. ఆ తర్వాత మీరు మొన్న నేను స్టోర్ చేసిన కొత్తిమీర చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో, ఈ వేళకి అయితే 5th డే అనమాట. కొత్తిమీర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. కిందన మనం టిష్యూ పేపర్ వేసాము, పైన కూడా టిష్యూ పేపర్ వేసి ఉంచుకుంటే. నాకు కుక్కర్లో పెడితే ఇష్టం ఉండదన్నమాట, మటన్ కొంచెం చేంజ్ అవుతుంది టేస్ట్ అనిపిస్తుంది. అందుకని ఇంకా కుక్కర్లో అయితే వండను, మటన్ ఇలాగే వండుతాను, కొద్దిగా సిమ్ పెట్టేసి వదిలేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంకా మనం ఏ పని చేసినా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటున్నారు, మనం ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటే మనకి తర్వాత పని అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. క్లీనింగ్ సెక్షన్ ఏదైనా నైఫ్ యూజ్ చేసినప్పుడు నైఫ్ అనేది నీట్గా ఇలాగా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల, లేదంటే మనం ఏదైనా కటింగ్ చేస్తే కిందన ఏదైనా పడితే వెంటనే ఆ డస్ట్ తీసేయడం వల్ల మనం వంట చేసుకుంటూ కూడా ఇవన్నీ వాటితో పాటు కంప్లీట్గా చేసేసుకోవచ్చు. మనకి టైం అనేది వేస్ట్ అవ్వదన్నమాట. వంట చేసుకున్నాక మళ్ళీ మనం చేసుకుందాము ఒకేసారి అనుకుంటే టైం వేస్ట్ అవుతుంది, కొద్దిగా శ్రమ కూడా ఎక్కువే పడుతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తూ ఉండాలి. తర్వాత గరిటె మనం ఎప్పుడైనా వంట చేసుకున్నాక చేతిలో గరిటె తీసి ఎక్కడ పడితే అక్కడ పెడతాం, లేదంటే దాని పైన పెడతాం. అలా పెట్టకుండా ఒక ప్లేట్ తీసుకొని పక్కన దాంట్లో పెట్టుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం ఆ ప్లేట్ తీసి వాష్ చేసుకుంటే ఒకటే పని అయిపోతుంది. లేదంటే క్లీనింగ్
క్లీనింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడ అక్కడ పెట్టేస్తూ ఉంటాము. అయితే నేను కూడా అలాగే చేసేదాన్ని ముందు. ఆ తర్వాత కొన్ని అలవాట్లు నేర్చుకోవడం వల్ల కిచెన్ కూడా ఇప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. సో నేను చేసినవన్నీ కూడా అందుకే మీకు షేర్ చేస్తున్నాను. వంట చేస్తూ ఇన్ని పనులు చేసుకోవచ్చు. ఏవైనా మన ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయంటే నేను అదే టైంలో సెట్ చేసేసుకుంటాను. మార్నింగ్ అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారు. పపాయాస్ ఇప్పుడు బాగా ఎక్కువ దొరుకుతున్నాయి. కొద్దిగా కాయలు లాంటివి తెప్పించుకుంటున్నాను అనమాట. ఇవి చెట్టుకి పండిన పండ్లు అనమాట. అంటే డైరెక్ట్గా ఇక్కడ ఫార్మర్స్ వస్తారు మాకు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తారు. కొద్దిగా ఒక 20 రూపీస్ 10 రూపీస్ కాస్ట్ ఎక్కువ ఉన్న టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. కొద్దిగా కాయలు తెప్పిస్తే ఇంకా ఇది 1 వీక్ వరకు కూడా వస్తుంది అనమాట. పిల్లలకి స్కూల్స్కి బాక్సెస్లో పెట్టడానికి పనిచేస్తాయి. అందుకే నేను ఏం చేస్తానంటే వెంటనే హడావిడి లేకుండా తెచ్చిన వెంటనే ఫ్రూట్స్ అన్నీ కూడా వాషబుల్ అయితే అన్నీ వాష్ చేసేసుకొని కొద్దిగా ఆరాక ఇంకా తీసేసి లోపల స్టోర్ చేసుకుంటాను అనమాట. అండ్ కర్రీ చూసారు కదా, చక్కగా నీట్గా అయితే అయిపోతుంది. ఇక కర్రీలో మసాలా ఒకటి వేసేసి మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసి కాసేపు అయితే ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది అనమాట. ఇదంతా కూడా నేను వాటర్ యాడ్ చేయకుండానే వేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేస్తే కొంచెం మసాలా అనేది పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. అందుకని ఇది ఫ్రై అయినప్పుడే ఇది కూడా కొద్దిగా మసాలా ఫ్రై చేసుకొని వాటర్ అనేది తర్వాత యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా లిడ్ పెట్టేసి మనం సిమ్లో పెట్టేసి వదిలేసామనుకోండి చక్కగా అది అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ లోపల మనం చేసుకోవాల్సిన పనులు చేసుకోవచ్చు. నేనైతే ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా అదే టైంలో క్లీన్ చేసేస్తాను. కానీ స్టవ్ ఒక్కటి మాత్రం క్లీన్ చేయను అనమాట. ఎందుకంటే ఈ గ్లాస్ స్టవ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కొద్దిగా చల్లగా అయ్యాక క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. వేడిగా క్లీన్ చేసుకుంటే క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే ఇంకా స్టవ్ ఒక్కటి వదిలేసి మిగతావన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఎట్ ఏ టైంలో. ఇంకా మనకి మటన్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానమాట. ఇంకా మిగతావన్నీ కూడా తీసేసి ఎక్కడవక్కడ పెట్టేసుకొని ఇంకా నేను కూడా లంచ్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నానమాట ఆ రోజు. సో మా హస్బెండ్కి మాత్రమే చేశానమాట. పిల్లలకి అయితే మార్నింగ్ క్యారియర్స్ పంపించేశాను కదా. సో ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళారు. ఇంకా నేను కూడా లంచ్ చేసేద్దామని చెప్పేసి ఇంకా చేస్తున్నానమాట. నాకైతే ఇంట్లో కొద్దిగా పచ్చడి ఉంది. ముందు రోజు చేసుకున్నాను కదా, కొత్తిమీర పచ్చడి ఉందన్నమాట. సో అలాగా పచ్చళ్ళు చేసుకొని ఉంచుకుంటే మనకి ఇలాంటి చిన్న చిన్న లాభాలు అనమాట. మనం తినలేని రోజు ఏదైనా ఉంటే చక్కగా మనకి హ్యాపీగా దాంతో మేనేజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అయితే వంట చేస్తూ నా మిగతా పనులన్నీ కూడా ఇలా నేను కంప్లీట్ చేసేసుకుంటాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ కంపల్సరీ లైక్ ఇవ్వండి మీరు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది అనమాట. మన ఛానల్లో మంచివి డివోషనల్ వ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, ఇంకా మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, బాగుంది కంటెంట్ అంటే మీరు వాచ్ చేయండి. నా ఛానల్లో మంచి వ్లాగ్స్ ఉన్నాయి. మీ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.